ఈ చెట్లు అంటే నాకు బాగా ఇష్టం. నాకు పచ్చటి పొలాలు, పక్షుల రాగాలు పలకరించే రోజులు ఎన్నడో పోయాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే పచ్చటి ప్రకృతి, ఆహ్లాదం అందించే ఆరోగ్యకరమైన వాతావరణం కనుమరుగవుతున్నాయి. ఎటు చూసినా భవన నిర్మాణాలు, పరిశ్రమలు, ఆ పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యం నుండి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఇంట్లోనే పచ్చదనాన్ని పెంచుతూ ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పట్టణంలోని అమెరికన్ స్ట్రీట్కి చెందిన సయ్యద్ అతీఫ్ అనే వ్యక్తికి చెట్ల పెంపకంపై మక్కువ ఎక్కువ. పచ్చదనం అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని అతనికి నమ్మకం. అందుకే తన 200 గజాల ఇంటిని ఒక చిట్టడివిలాగా మార్చేశాడు అతీఫ్. ఇల్లు చూడటానికి చిన్నగా ఉన్న ఆ ఇంట్లో ఎటు చూసిన చెట్ల మొక్కలు ఉంటాయి. ఆరు బయట ఇంటిపైన అన్ని కలిపి సుమారు 10,000 మొక్కలను పెంచుతుండడంతో పచ్చని ప్రకృతి ఒడిలో ఒదిగినట్టుగా అతీఫ్ ఇల్లు కనిపిస్తుంది. ఇంటి పక్కన అనేక రకాలైనటువంటి పూల మొక్కల్ని, పండ్ల మొక్కల్ని మరియు ఔషధ మొక్కల్ని కూడా పెంచడం అనేది జరుగుతుంది. వారు ప్రతిరోజు వారి యొక్క దైనందిన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా మరి వారికి 4 గంటలు సమయం కేటాయించి ఈ చెట్లకన్నిటిని కూడా సేవ చేయడం, పొంతన చేయడం జరుగుతుంది. జీవన విధానం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు నడక, తగినంత విశ్రాంతి, మంచి ఆహారం ఎంతో అవసరం. దీంతో పాటు ప్రకృతితో సహవాసం కూడా ఉండాలి. అతీఫ్ ఇంట్లో ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు, ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగించే మొక్కలు వందల సంఖ్యలో పెంచుతున్నాడు. వీటితో పాటు కూరగాయల చెట్లు, పండ్ల చెట్లు ఉన్నాయి. ఇందులో పండిన కూరగాయలు మాత్రమే వీరు వండుకొని తింటుంటారు. వీటితో పాటు పదుల సంఖ్యలో పక్షులు కూడా అతీఫ్ ఇంట్లో ఉన్నాయి. ఇటువంటి పచ్చదనంతో పాటు పక్షుల రాగాల మధ్య మా కుటుంబం ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నామని అతీఫ్ తెలిపాడు. మొత్తం 10,000 మొక్కలు ఉంటాయి. దాంట్లో ఏ టైప్ ఆఫ్ మొక్కలు ఎక్కువ ఉంటాయి? మొక్కలు అంటే మన కిడ్నీ స్టోన్ రానాపాల ఉన్నది, నల్లేరు ఉన్నది, ఇంకా మన ఈ ఇన్సులిన్ ఉన్నాయి, మన షుగర్ నార్మల్ చేస్తుంది అది, మునగాకు, సపోర్ట్ అన్ని మెడిసిన్ చెట్లు బాగున్నాయి సార్ మొత్తం. కూరగాయలు అంటే ఇప్పుడు వంకాయ ఉన్నాయి, టమాటా ఉన్నది, మన ఈ దొండకాయ, మన బెండకాయ, మన ఏమంటారు మన కూరగాయలు అన్ని రకాలు ఉన్నాయి సార్ మొత్తం. ఇంట్లో మొక్కల నుండి వెలువడే చెత్త, అలాగే కిచెన్లో నుండి వేస్టేజీ బయటపడేయకుండా ఇంట్లోనే కంపోస్టింగ్ చేస్తూ ఈ మొక్కలను ఎరువుగా ఉపయోగిస్తున్నానని అతీఫ్ తెలిపాడు. ఇలా సాధారణంగా మొక్కలు పెంపకం చేయడం ద్వారా మొక్కలు ఎంతో ఆరోగ్యంగా జీవిస్తాయని అతీఫ్ తెలిపాడు. మళ్ళా మా ఇంటి ఈ వేస్ట్ ఐటమ్, మన కూరగాయలు వేస్ట్ ఐటమ్ మేము ఎక్కువ బయట పారాం. ఎక్కువ మేము అది కంపోస్ట్ తయారు చేస్తాం. చేసి మన చెట్లలో మట్టిలో కలిపి మొత్తం కుండీలా మేము వేస్తే అది భూమి బలం కుండీలో వస్తుంది. దానికే ఎక్కువ పంట మంచిగా అవుతుంది. వేస్ట్ చేయకుండా మన కూరగాయలు వేసుకుంటా, మట్టి చల్లుకుంటా కంపోస్ట్ చేస్తాం. చేసి చెట్లలో లవ్ బోర్డ్స్, క్యాక్టల్స్ అన్ని సీటీలు కొడతాయి, డాన్స్ చేస్తాయి, అన్ని రకాలు. అదో చూస్తే సంతోషం. ఈ చెట్లలో ఉంటే మనకు ఈ టెన్షన్ పోతుంది దూరం. బాగా మంది సెల్ చూసి టెన్షన్ అయ్యి బాగా ఇట్లా టెన్షన్ బాగా అయ్యి అన్ని రోగాలు పాలవుతారని మా ఇంట్లోనే మొత్తం మనకి ఇక్కడ వస్తే సర్వ రోగాలన్నీ మన చెట్లనే తీసుకుంటాయి. ఇక అతీఫ్ వృత్తిరీత్యా వ్యాపారం చేస్తుంటాడు. సమాజం కోసం తన వంతుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తుంటాడు.
ఇంత బిజీగా ఉన్న తన షెడ్యూల్లో అతీఫ్ తన ఇంట్లో పెంచుతున్న 10,000 మొక్కల రక్షణ కోసం ప్రతిరోజు 4 గంటల వరకు శ్రమిస్తాడు. అలా చేయడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని అతీఫ్ తెలిపాడు. పచ్చదనం పెంపకంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న అతీఫ్కు ద వరల్డ్ గ్రేటెస్ట్ ఇండియన్ అవార్డు లభించింది. అతీఫ్ లోకల్ 18తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంట్లో మొక్కలను పెంచుకుంటే ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపాడు. ఈ చెట్లకు కూడా మంచి పని, షుగర్ కూడా నార్మల్ అవుతుంది. ఈ మునగాకు కంపల్సరీ మునగాకు ఎండబెట్టి నీళ్ళు తాగితే. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? మేము 4 మెంబర్స్. 4 మెంబర్స్. 2 పిల్లలు. ఎట్లా ఉంటుంది ఆరోగ్యం? ఎప్పుడు యాక్టివ్ ఉంటారు, జ్వరం అని తెలియదు.